అభివృద్ధి కావాలంటే ఆలోచించండి మీరు. అది ఇచ్చారా మేడం గారికి? థ్యాంక్ యూ. బాయ్ బాయ్ లేని. హలో ఒంగోల్. బాయ్ బాయ్ బాలేని. ఒంగోల్. బాయ్ బాయ్ బాలేని. ఒంగోలును కాపాడుకుందాం, బాలినేని తరిమేద్దాం రాజకీయంగా. ఒంగోలు నుంచి రైటింగ్తో అరాచకాలని అన్నింటినీ రాస్తాడు. ఇటువంటి వ్యక్తులు మెయిన్ మనకు ముఖ్యం. అన్న నరం తీస్తాడు, సమాజంలో జరిగే అన్యాయాల మీద పోరాడతాడు. బాబు స్పోర్ట్స్ ఇట్రాండి అయినా ఓకే. ఇదిగా ఇట్రా, మంచి పెన్నులు ఇంట్లో పెట్టుకోండి. బాబు మీరు కూడా ఇట్రాండి అందరూ. తమ్ముడు తమ్ముడు చెట్లు బ్యాట్ తీసుకుని ఇట్రాండి ఒకసారి. అందరూ పెన్నులు ఇద్దాం. మంచిగా పెడుతుంది అనుకోండి. వర్ధిల్లాలి దామచర్ల నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గుర్తుంచుకోండి. సైకిల్ గుర్తు గుర్తుంచుకోండి. సైకిల్ గుర్తు. మంచి అభ్యర్థులు అనుకోండి అన్న. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ బాయ్. విద్యార్థులు యువకులే కాక స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కూడా పూర్తి మద్దతుతో ఉన్నారు. తమ్ముడు ఇదిగో అభివృద్ధి అంటే జనార్దనం. ఒంగోలుకి మాగుంట మంచి అభ్యర్థులను ఎన్నుకోండి. మీకు రౌడీ రాజ్యం కావాలంటే మళ్ళీ ఫ్యాన్కి వేయండి. గురేసుకో. యథావిధిగా రోజు సాగుతున్న ఈ ఉదయం పూట మార్నింగ్ ఎవరైతే వాకింగ్ చేస్తారో టౌన్లో రంగరాయుడు చెరువు, పెద్ద వాటర్ ట్యాంకు, మున్సిపల్ హై స్కూలు, ఈరోజు ఏబిఎం గ్రౌండ్కు రావడం జరిగింది. ఇక్కడ అన్ని ఏరియాలో తిరిగే వాకింగ్ కన్నా ఇక్కడ కొంత స్పెషల్గా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. మంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఎడ్యుకేటెడ్ పీపుల్, అలానే చిన్నపిల్లలు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, మహిళలు, బాగా విజ్ఞానవంతులు కనిపించారు ఇక్కడ. వాళ్ళందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి మేము ఒంగోలులో తెలుగుదేశం పార్టీ అంటే దామచర్ల జనార్దన్ గారిని, పార్లమెంట్లో మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎందుకు గెలిపించాలనే దాని గురించి, అభివృద్ధి కావాలంటే ఎలకేయండి, రౌడీ రాజ్యం అరాచక రాజ్యం కావాలంటే వైసీపీకి ఏమని క్లియర్గా చెప్తున్నాము. వాళ్ళ స్పందన అయితే 100% ఉంది. ఇక్కడ అన్ని చోట్ల 80-82 ఉంటే ఇక్కడ 85% మేము ఆ పార్టీకి వేస్తున్నాం, సైకిల్కి వేస్తున్నాము, ఇబ్బంది ఏమి లేదన్నారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం ప్రతిరోజు ఏడో చోట గొడవలు, గందరగోళాలు. లాస్ట్కి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి మీద కూడా, వాళ్ళ అన్న కొడుకు మీద కూడా దాడి చేసే స్థాయికి వచ్చారు. సీఎం రిఫరెన్షన్ చొక్కా దించారు. ఎక్కడ పెట్టిన అరాచకాలు, దాడులు ఇదే వాళ్ళ అయింది. అదేమనంటే మేము 3000 ఇస్తాం, 5000 ఇస్తాం, ఓటర్లకి రింగులు ఇస్తాం, బంగారం ఇస్తామని చెప్పి ఒంగోలు నుంచి అరకు దాకా, ఇటు అనంతపురం దాకా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దయచేసి ఒక్కరోజు ఇచ్చే 2000, 3000 వల్ల మన జీవితాలు మారవు. కాబట్టి ఆలోచించి ప్రతి ఒక్కరూ అభివృద్ధి, సంక్షేమము, అట్టానే ఈ రాష్ట్ర దశ దిశ నిర్దేశం మార్చబోతున్నటువంటి చెగువీరలాగా పోరాటం చేసేటువంటి ఇద్దరు వీరులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. వాళ్ళు లా అండ్ ఆర్డర్ చూస్తారు, ఎక్కడ ఎవరికి ఏం జరిగినా కానీ తాట తీస్తారు. అలానే విజనరీ నాయకులు ఉన్నారు దేశంలో, మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు. వాళ్ళు మీకు అభివృద్ధి, సంక్షేమం చేస్తారు. కాబట్టి జోడు గుర్రాల్లాగా, 2 కాళ్ళలాగా 2 డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని వేయండి. మరీ ముఖ్యంగా ఒంగోలులో రౌడీ నాయకులైనటువంటి ఒంగోలు డాన్ కమల్ హాసన్, అతని కొడుకు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుర్రోళ్ళ అరాచకాలన్నీ తెలుసు, భూ కబ్జాలన్నీ మేము కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చింది కాబట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకేసి 30,000 పైన దామచర్ల జనార్దన్ గెలిపించి రాష్ట్ర మంత్రిగా, అలానే 2 లక్షల పైన మెజార్టీతో మాగుంటను గెలిపించి కేంద్ర సహాయ శాఖ మంత్రిగా చేస్తున్నారు ప్రజలు. థ్యాంక్ యూ అనండి. నమస్తే. నేను నజీర్ అహ్మద్ అండి నా పేరు. నేను మొన్న ఈ మధ్య పార్టీలో కొత్తగా చేరాను. ఏబిఎంలో ఈరోజు
క్యాంపెయినింగ్ కోసం గుప్తా మరియు మన సభ్యులతో అందరూ కలిసి మేము క్యాంపెయినింగ్ చేస్తున్నాము. చాలా బాగుంది స్పందన. ఇక్కడ 85% మంది టీడీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇప్పుడు ఈ ఎలక్షన్లో డెఫినెట్గా మన జనార్దన్ గారు, శ్రీనివాసరెడ్డి గారు డెఫినెట్గా గెలుస్తారని చెప్పి మాకు 100% నమ్మకంతో ఈ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. 100% జరుగుతుంది. ముస్లిం మైనారిటీస్ అంతా కొంతమంది డైనమాలో ఉన్నారు. ఏమిటంటే అంతా వైసీపీకి వేస్తే ఎలా ఉంటుంది, టీడీపీకి వేస్తే ఎలా ఉంటుందని చెప్పని అనుకుంటున్నారు. కానీ వైసీపీ పార్టీ కూడా బీజేపీతో పొత్తు ఉన్నదే, అది అనఫిషియల్గా పొత్తు ఉన్నదే. కాబట్టి మీరు ఆలోచించుకొని చేయండి. మనకు అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక దశ నిర్ణయించాలంటే ఆయన మన నాయకుడు. మనకి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళిద్దరూ దశ బాగా నిర్ణయించి చేస్తారనే ఉద్దేశంతో మేము క్యాంపెయినింగ్ చేస్తున్నాము. జరుగుతుంది డెఫినెట్గా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే నాయకుడిగా ఉండాలి. ఒక రాజధాని ఏర్పడాలంటే ఆయనే చేయగలడు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఆయనే చేయగలడు. ఆయనకి రాజకీయ చాతుర్యం బాగా ఉన్న వ్యక్తి. కాబట్టి దయచేసి అందరూ టీడీపీకి ఓటేసి 2 ఓట్లు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 ఓట్లు జనార్దన్ గారిని, శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. వెనకబడి ప్రాంతమైన ఒంగోలుకి కనీసం తాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు అల్లాడిపోతుంటే ఈయనేమో నేను అభివృద్ధి చేశాను, 5 సార్లు గెలిచాను, అది చేశాను, ఇది చేశాను బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. జనార్దన్ గారు ఒకసారి గెలిచారు. ఒకసారి గెలిచినప్పటికి కూడా ఒంగోలుని ఎంతో అభివృద్ధి చేశాడు, ఎంతో డెవలప్ చేశాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాడు, అనేక విధాలుగా ఒంగోలు ప్రజలకు సహాయం చేశాడు. ఇంకోసారి గెలిపిస్తే ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. అలానే ఉదాహరణకు 16వ డివిజన్లో పైప్ లైన్లు ఉన్నాయి కానీ నీళ్లు రావట్లేదు, మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు. ఒంగోలు నగర ప్రజలంతా వీటినన్నింటినీ గమనించి అభివృద్ధికి పూర్తిగా సహకరించే మనస్తత్వం గల మాగుంట శ్రీనివాసరెడ్డికి, దామచర్ల జనార్దన్ గారికి ఓటేయాలని కోరుకుంటూ మీ మన్నెం చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ. ఒంగోలు అభివృద్ధి జరగటం అనేది మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారితో సాధ్యమవుతుంది. జనం కోసం జనార్దన్ అనే ప్రోగ్రాం పెడితే ఏ డివిజన్కి వెళ్ళినా అన్నకి మహిళలు బ్రహ్మరథం పట్టి, అన్న ఈసారి నిన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తాం, 30,000 మెజార్టీతో గెలిపిస్తాం, 20,000 మెజార్టీతో గెలిపిస్తామని ఏ డివిజన్కి వెళ్ళినా అన్నగా స్వాగతిస్తున్నారు. అలాగనే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఓట్లేసి గెలిపించి ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు మొన్న ఈ మధ్య కాలంలోనే పార్టీలో చేరాడు నజీర్ అహ్మద్ గారు. అట్టానే 42 ఏళ్ళ నుంచి రూపాయి సభ్యత్వం నుంచి జగన్నాథం రామారావు, ఈయన పేరు ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి. అలానే చక్రవర్తి గారు రాష్ట్ర తెలుగుదేశం నాయకులు, కార్యదర్శి పదవి ఉంది. ప్లస్ కాపు సంఘం తరఫున ఒక ఆర్గనైజేషన్ కూడా రన్ చేస్తున్నాడు, పేదలకు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. చక్రవర్తి అన్న, మన్నే చక్రవర్తి అంటే తెలియని వాళ్ళు లేరు. మోహన్ రావు గారని ఓల్డ్ సీనియర్, మేము పుట్టక ముందే పార్టీ నాయకుడు. అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం.